జై గణేష్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. సరే, ఈరోజు మనం ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ట్రాఫిక్, అట్లే ఘాట్ రోడ్లో యాక్సిడెంట్లు ఎలా నివారించాలో కొంచెమేం కాదు, చాలా పెద్దది ఇది రంగంలోకి దిగితే కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. కొంచెం వరకు నేను చెప్తాను ఈ వీడియోలో. కొంచెం మీరు చేయాల్సింది ఉంటుంది, దయవుంచి చేయండి, చూద్దాం, సరేనా? అంత మంచి కోసం. సరే, ఇప్పుడు తిరుపతి నుంచి తిరుమలకు 28 నిమిషాలు జర్నీ, అవునా? ఈ టోల్గేట్ చెకింగ్ పాయింట్ దగ్గర మాడిఫికేషన్స్ చాలా చేయాల్సింది ఉంది. అక్కడ ఆ పాయింట్ దగ్గరే, అక్కడ అది డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అది చేయడానికి కాదు. ఏమంటే అందరూ లగేజీలు తీసుకొని ఇట్లా వచ్చేస్తూ ఉన్నారు, అంటే కారు వెళ్ళే మార్గంలోనే వస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ బ్యాగులు కార్ల కింద పడడము, వ్యాన్ల కింద పడడము అట్లా జరుగుతుంది. మనుషులను ఒక్కోసారి గుద్దడము. అంటే ఇవి పెద్ద తీసుకోరు. ఆ చెకింగ్ పాయింట్లో ఉండే వాళ్ళకి తెలియదు ఇవి. సామాన్య భక్తులకు, వాహన నడిపే డ్రైవర్లకు మాత్రమే అది వస్తుంది. ఆ తర్వాత చెకింగ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కారు టోకెన్ తీసుకున్న మార్గంలోనే వెళ్ళాలి, అంటే ఇట్లే వెళ్ళాలి. కాబట్టి అక్కడ కొంచెం అంతరాయం కలుగుతూ ఉంది వాళ్ళకి, అంటే భక్తులకి. లగేజ్ తీసుకెళ్ళేటప్పుడు, లగేజ్ తీసుకున్నాక ఎక్కించుకునేటప్పుడు ఆ తర్వాత కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది వెనకలు వచ్చే వాహనాలకు. ఏమంటే టీటీడీ ఎంప్లాయీస్, విఐపీలంతా ఒకటికి ముందున్న లైన్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి యువతల ఉన్న లైన్లలో రావడం లేదు. ఒక సామాన్య భక్తుడిగా వస్తే కానీ ఇక్కడ సామాన్య భక్తుడు ఏమేమి ఫేస్ చేస్తున్నాడా, ఏం కథ అనేది పెద్ద అధికారులకు తెలియదు. ఏమంటే వాళ్ళు ఈ లెవెల్లో నాకు తెలిసి ఆలోచించకపోవచ్చు. ఏమంటే తినేవాడికి వంట చేసే వాళ్ళ గురించి మనకేం తెలుస్తుందండి? ఉప్పు కారం ఉందా లేదా, రుచిగా ఉందా లేదా, ఇదే చేస్తాం. ఇంట్లో సామాన్లు ఎన్ని ఉన్నాయి, ఎంత గ్యాస్ పెట్టాలా, ఎంత వేడి ఉండాలి, ఎంత టైం పట్టాలా, ఏమేమి కావాలనేది వంట వండే వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే ఏదో చెప్తాను. కాబట్టి అది వాళ్ళకి తెలుసు, ఇది వీళ్ళకి తెలుసు. అదే మరి మీరు ఆ లైన్లో వెళ్తారు కాబట్టి ఉన్నత అధికారులు ఈ లైన్లలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియదు. అది ప్రస్తుతానికి మనము నెక్స్ట్ కింద నుంచి పైకి వెళ్ళడానికి 25 నిమిషాలు పడుతుంది. దాన్ని మనము ఇంకొక 10 నిమిషాలు, 12 నిమిషాలు పెంచుకోవాలి. ఏమంటే అలా పెంచుకోవడం వల్ల కింద నుంచి పైకి వెళ్ళే స్పీడ్ తగ్గుతుంది. 1, 2, 3 చోట్ల రోడ్డు ఇట్లా టర్నింగ్ ఇలా తిరగాలంటే అక్కడ కొంచెం ఫ్లాట్గా ఉంది, కొంచెం డౌన్గా కూడా ఉంది. ఆ స్పీడ్లో ఆ బండి ఇంకొంచెం స్పీడ్ అయితే ఇట్లా బోల్టా కొట్టేస్తుంది. దాన్ని అక్కడ రోడ్డు ఇట్లా లెఫ్ట్ ఇట్లా తిరిగితే ఏం చేయాలా, యువతల హైట్ పెంచాలి, యువతల డౌన్ ఉండాలి. కానీ అక్కడ ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం చూస్తే కొంచెం ఇట్లా డౌన్గా కూడా ఉంటుంది. 2 చోట్లేమో ఉంది ఆ మాదిరిగా. అది కొంచెం మనం ఇట్లా కొంచెం అరేంజ్ చేయగలిగితే అక్కడ ప్రమాదాలు జరగకుండా, అంటే ఇప్పటికేమి జరిగి ఉండవు, ఇక కూడా జరగకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ స్పీడ్గా ఎవరన్నా అతిగా వచ్చినా కూడా. కానీ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు చాలామంది లోకల్లో, నాన్ లోకల్లో కొందరు చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. 28 నిమిషాల్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఒక్కోసారి 20 నిమిషాల్లో కూడా పైకి వెళ్తూ ఉన్నారు. పై టోల్గేట్ ముందు కొందరు ఆగుతున్నారు. అంటే నేను తప్పు పట్టడం లేదు, ఎవరెవరు అవసరాన్ని బట్టి వాళ్ళు కొంచెం స్పీడ్ వెళ్ళాల్సింది వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎవరిని నేను తప్పు పట్టడంలా, ఉన్న ప్రాబ్లమ్ని ఏమన్నా జరిగితే మళ్ళీ రిస్క్ లేకుండా ఉండడం కోసం నేను తెలియజేస్తున్నాను. ఎవరో పెద్ద పెద్ద విఐపీలు, సీఎంలు, పిఎంలు వచ్చినప్పుడు వారి కథ అంటే పక్కన పెట్టండి.
సామాన్య భక్తులకు కాబట్టి దర్శనానికి టైం అవుతుంది. ఒక గంట ముందుగా బయలుదేరాలి. కొందరు వెళ్ళాల్సింది వస్తుంది. ఒక్కోసారి ఎంతో ముందు బయలుదేరి ఏదో ప్రాబ్లమ్స్ వల్ల డిలే కావచ్చు. అట్లాంటప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని నేను తప్పు పట్టడం లేదు. చాలామంది చాలాసార్లు చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు. అందులో టీటీడీ వెహికల్స్ కూడా. వాళ్ళు ఉద్యోగరీత్యం టయానికి వెళ్ళాలని వాళ్ళు కూడా వెళ్తుంటారు. ఒక్కోసారి కాబట్టి ఈ టైంని 28 నుంచి 40 నిమిషాలు పైకి వెళ్ళేటప్పుడు పెంచాలి. అట్లే ఒక ఒక 10 స్పీడ్ బ్రేకుల దాకా అరేంజ్ చేయాల్సింది ఉంటుంది వెళ్ళేటప్పుడు. అట్లే వర్షం వస్తే బైకుల్లో వెళ్ళే వాళ్ళు తల దాచుకోవడానికి ఇంకో 2-3 పాయింట్లు పెట్టాల్సింది ఉంటుంది. బైకుల్లో వెళ్ళి వర్షం వస్తే వాళ్ళు తడుస్తూ ఉంటారు. కొంచెం ఆ పాయింట్లు కొంచెం సైడ్ చూసుకొని అక్కడొకటి బైక్ స్టాపింగ్ పాయింట్స్ కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది. అది కార్లు ఆపడానికి కాదు, సరేనా? అట్లే కిందికి వచ్చేటప్పుడు చాలా స్పీడ్ బ్రేకులు పెట్టున్నారు, చాలా సంతోషం. కాకపోతే ఇంకా పెట్టాల్సినవి ప్రతి ఒక్క టర్నింగ్కు ముందు ఒక స్పీడ్ బ్రేక్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడైతే లాంగ్ ఉంటుందో, స్ట్రైట్ లాంగ్ ఉంటుందో ఆ మధ్యలో కూడా అక్కడక్కడ పెట్టున్నారు. ఇంకా అవి స్పీడ్ బ్రేకులు ఖచ్చితంగా పెట్టాలి. రెండోది ఇంకొకటి వచ్చేసి దాంట్లోనే ఈ 40 నిమిషాల్లో డౌన్ ఘాట్లు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయని 40 నిమిషాలు పెట్టారు. దాన్ని కూడా 10 నిమిషాలు పెంచాలి. ఇది నేను చెప్పడం వల్ల చాలామందికి కొంచెం కోపం రావచ్చు, కానీ సేఫ్టీ ముఖ్యం కదా. సమయం కన్నా ప్రాణం మిన్న కదా. అన్నీ ఆలోచించాలి. డౌన్ ఘాట్లో చాలా వెహికల్స్ పడిపోతూ ఉంటాయి, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందరికీ తెలిసిందే. ప్రాణానికి మించి ఏముంది చెప్పండి? ఏమైనా జరిగితే కొండకు పోయినాడు వాడికి మా జరిగిందని అంటారు. వీడు స్పీడ్గా పోయినాడు, కింద పడ్డాడు, డ్రైవర్ స్పీడ్గా నడిపినాడు, అది జరిగింది ఇది జరిగింది అంటారు. నేను చెప్పేది రైటా రాంగా? తిరుమలకి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ప్రాబ్లం జరిగింది అని అంటారే కానీ ఇంకా ఏమంటే ఇంకా అదే పనిగా కాచుకొని ఉంటారు కొందరు. నెగిటివ్ అయితే బ్రహ్మాండంగా చేస్తారు, పాజిటివ్ అయితే ఏ ఊరు ఏం మాట్లాడరు. విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, సమర్థించే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఫ్యూచరు, అభివృద్ధి, ప్రక్షాళన, పవిత్రత ఇవి మనం చూసుకోవాలి. భగవంతుడు మెచ్చే విధంగా, భక్తులకు అనుగుణంగా మనం చేసుకోవాలి. కొంచెం కఠినమైన నిర్ణయాలు కూడా కొన్నిసార్లు తీసుకోవాల్సింది వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అది కాదు. దేవుడు ఏమనుకుంటాడా, దేవుడు మెచ్చే విధంగా నేను చేస్తున్నానా లేదా, నేను నడుచుకుంటున్నానా లేదా, నా ఆలోచనలు అట్లున్నాయా లేదా, అదే చూసుకోవాలి. సరేనా? ఇవి రెండు. తిరుమలలో అంతా ఎక్కడ చూసినా బార్గేట్లు. మీరు తిరిగే ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు బార్గేట్లు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది? ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, ట్రాఫిక్ జాములన్నీ పెరిగిపోతాయి. ఒక్కసారిగా మొత్తం తిరుమలలో ఉన్న బార్గేట్లన్నీ తొలగించేయండి, నిజంగానే. కాబట్టి నియంత్రణ, ఎక్కడ బార్గేట్లు పెట్టాలి, ఎక్కడ బార్గేట్లు పెట్టకూడదు, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతూ ఉంది దానికి జామ్ కాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అక్కడ కొందరు విఐపీలు వస్తే బార్గేట్లు ఓపెన్ చేస్తున్నారు, టీటీడీ వాళ్ళు వస్తూ ఓపెన్ చేస్తున్నారు. సామాన్య భక్తులకు లేదు. యాక్చువల్గా చేయాల్సింది ఏంది? వాళ్ళతో పాటు సామాన్య భక్తులకు కూడా ఒకటే రూల్ ఉండాలి. అందరికీ తిరుమల భగవంతుడు అందరికీ సమానమే కదా. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. దీన్ని ఫాలో కావాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి. నేను చెప్పేది కొంచెం అందరికీ ఇబ్బంది కలిగించవచ్చు,
మన కోసమే, దైవ కార్యం కోసమే. అక్కడక్కడ కొంచెం ఎక్కడ స్ట్రిక్ట్ మెయింటైన్ చేసుకోవాలి, ఒక పద్ధతి ఫాలో కావాలి. పద్ధతి ఫాలో కాని వాళ్ళకి చర్యలు చేయాలి. వాళ్ళు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎవరైనా కానీ, నాయనా 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 అంటే ఎవరు వినరు. వారికి చెప్పే పద్ధతిలో చెప్తే వింటారు. 1, 2, 3 సార్లు ఇలా జరిగిందనుకో, 5, 6 వాడు రైట్ అవుతాడు. మనం దీన్ని ఇది ఇలా జరిగితే ఇలా జరుగుతుందని మనం ముందుగానే హెచ్చరించాలి. హెచ్చరించకుండా ఒకటేసారి వాళ్ళ మీద కొంచెం హార్ష్గా ఉంటే వాళ్ళు బాధపడతారు. హెచ్చరించాలి, సూచించాలి, హెచ్చరించాలి, శిక్షించాలి. లేకపోతే అంతా గందరగోళం అయిపోతుంది, అంత దుద్దిపోతారు. ఏమన్నా జరిగితే ఎవరు సమాధానాలు చెప్తారు? అప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి తల ఎత్తుకొని మనం ఉండాలి, భగవంతుడి దగ్గర తల దించుకొని ఉండాలి, భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఈ తిరుమలలో బార్గెట్లు కంప్లీట్గా తొలగించాలి. అంటే మోడరేట్, ఎక్కడ బార్గెట్ పెట్టాలా, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతా ఉంది, ఎక్కడ దాని నియంత్రణ ఎలా చేయాలి, ఏ పక్క నుంచి వస్తే బాగుంటుంది, ఏ పక్క నుంచి వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ మనము ఆలోచన చేసుకొని ఒక పద్ధతిగా మనం అరేంజ్ చేసుకోగలిగితే సామాన్య భక్తులు, ఇప్పుడు చూడండి, సిఆర్ఓ ఆఫీస్కు వెళ్ళాలంటే సామాన్య భక్తులకు బండిలో ఎలా ఏ రూట్ని వెళ్తాడు? ఒకసారి ఆలోచించేయండి. లేపాక్షి నుంచి వెళ్ళడానికి లేదు, లేపాక్షి సర్కిల్, అన్నమయ్య సర్కిల్ నుంచి అట్లే పైనుంచి రావడానికి లేదు, బస్ స్టాండ్ సైడ్ నుంచి రావడానికి లేదు. ఎట్లా వెళ్తాడు? ఎనో పక్కకు వెళ్తే ఆడ పెట్టుకోవాలి వెహికల్స్, ఆడేమో ఉంది, పార్కింగ్ ఉంది, ఎన్ని వాహనాలు అన్నీ పెడతారు, ఆడ ట్రాఫిక్ జామ్ కాదా? అన్నీ మనము ఆలోచన చేసుకొని ఒక పద్ధతి అనేది మనం తీసుకోవాలి. అవునా? దీన్ని గురించి ఒకసారి కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అక్కడ కూర్చొని కాదు, ఆ పాయింట్కి వెళ్ళి చూడాలి. 90% ఆ పాయింట్లోనే అది సాల్వ్ అవుతుంది. ఒకసారి కూర్చుంటే 10% సాల్వ్ అవుతుంది, ఆ పాయింట్కి వెళ్తే 100% సాల్వ్ అవుతుంది. ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా వస్తూ ఉంటే దాన్ని మాడిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అంతే. వెరీ సింపుల్, అంతే కదా. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, అన్నీ బార్గేట్లే. ఏంటిరా ఇట్లా ఉందని చాలామంది బాధపడుతున్నారు. ఎన్నో కండిషన్స్ గత ప్రభుత్వము ఇన్ని అంటే వాళ్ళ తప్పకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనకు అనుగుణంగా మనం ఎంత చేయొచ్చు, ఎంతో బాగా చేయొచ్చు. అవునా కదా? చేద్దాం, భగవంతుడు మెచ్చే విధంగా ఉందాం. 2 పాయింట్లు అంతే. ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు సమయం పెంచడం, కొన్ని అది స్పీడ్ బ్రేక్లు పెంచడం, అట్లే బైక్లో వచ్చే వాళ్ళకి వర్షం పడినప్పుడు తలదాచుకోవడానికి, అట్లే డౌన్ ఘాట్లో 40 నిమిషాలని 50 నిమిషాలు చేయడం, స్పీడ్ బ్రేకుల్లో పెంచడం. అదే మరిగినే బైక్లో వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇంకో 1 పాయింట్ 2 పాయింట్లో ఉన్నాయి, అవి ఇంకా 5-6 పాయింట్లు పెంచాల్సింది ఉంటుంది, టైం ఎక్కువ కాబట్టి. అది చూసుకొని బైక్లో వెళ్ళే వాళ్ళకి వర్షం తడవకుండా చూసుకోవడం. ఇంకా దీని గురించి కొన్ని వీడియోలు చెప్పడానికి లేదు, కొన్ని పర్సనల్గా చెప్తేనే, అవి డైరెక్ట్గా చెప్పాను అనుకోండి నేను చెడ్డవాడిని అయిపోతాను, అది ఖాయం. కాకపోతే దానివల్ల ఎంతో మంచి జరుగుతుంది, అది నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. కానీ అది వీడియోలో పెడితే కొందరికి నా మీద కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కొన్ని నిర్ణయాలు కఠినంగానే ఉంటాయి, అంతే. అది
టైం పెంచాలి. బార్గేట్లు తిరుమలలో అంతా బార్గేట్లు తీయాలి. దానికి అనుగుణంగా కొన్ని స్టెప్స్ వేసుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే కింద టోకెన్ తీసుకుంటే పైకి టోకెన్ ఖచ్చితంగా పంచి పడాలి. మళ్ళీ పైన కూడా పంచి వేసుకుంటారు కదా, ఆ మాదిరిగా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పైన పంచి చేయాలి. అదే మాదిరి కింద పంచి కరెక్ట్గా ఉండాలి. ఒక్కరిది కూడా మిస్ కాకుండా ఉండాలి. ఏమి మిస్ కాకూడదు. ముందుగా వచ్చిన వాళ్ళకు అక్కడక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ మన వాళ్ళు ఉండాలి. అక్కడ పెట్టకూడదు, వెళ్ళిపోమని చెప్పాలి. అంటే టోల్గేటు పైకి వచ్చారనుకోండి, పై టోల్గేట్ ముందు కొంచెం ముందుగా వచ్చిన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అట్లే కిందికి వెళ్ళారనుకోండి, కిందికి వెళ్ళేటప్పుడు మీకు అన్నీ తెలిసే ఉంటాయి, మీకు చూసే ఉంటారు. వినాయకుని గుడి దగ్గర ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో కిలోమీటర్ వెళ్తే ఆ టర్నింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ లేకుండా ముందుగా స్పీడ్గా రావడం ఎందుకు, వెయిట్ చేయడం ఎందుకు, నిదానంగానే వస్తే సరిపోతుంది. స్పీడ్గా ముందుగా వస్తే యాక్సిడెంట్ జరగవా? అవునా కదా? అది కింద టోల్గేట్ దగ్గర టోకెన్ తీసుకోవాలి. పైకి వెళ్ళినాక ఖచ్చితంగా పంచి వేసుకోవాలి ఇన్ టైం లోపల కాదు ఆ టయానికి మించి రాకుండా ఉండేటట్లు. సరే, అంటే నిర్దేశించిన టయానికి రావాలి. 2 నిమిషాలు లేట్ అయినా రావచ్చు, 2 నిమిషాలు ముందుగా రాకూడదు. అవునా? అదే మగని వెళ్ళేటప్పుడు పైన ఖచ్చితంగా ప్రతి ఒక్క వెహికల్కి టైం స్లాట్ అది పంచి చేసుకోవాలి. కిందికి వెళ్ళినప్పుడు కింద పంచ్, అంటే ఒక టోకెన్ తీసుకుంటాము 3 చోట్ల. మనము వెళ్ళే లోపల పైన, మళ్ళీ వెళ్ళేటప్పుడు పైన, కింద ఖచ్చితంగా ఉండాలి. 21 గంట ఇది అమలులోనే ఉండాలి. 20 గంటలు ఎంత టోల్గేట్ కాడ ఖచ్చితంగా ఉండాలి. ఇవి దీంట్లో ఎవరైనా పంచి చేయకపోతే దానికి తగ్గట్టు కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. సరేనా? చూడనట్టు అంటే వారితో తప్పు ఏం లేదు. అక్కడ పంచి చేసే వాళ్ళను నేను తప్పు పట్టడం లేదు. ఏమంటే మన వాళ్ళే అట్లా చేయడం వల్ల వాళ్ళు కూడా అట్లా ఉన్నారు. చూడనట్టు అందరూ ఎంప్లాయీస్ వస్తారు, అంటాడు పో అంట. మనం నేర్పిస్తేనే కదా వాళ్ళే నేర్చుకునేది. కొన్ని కఠినంగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు బాత్రూమ్ పోవాలి, ఒక ఎక్స్ట్రా మనిషి ఉండాలి అక్కడ. 2 లైన్లు ఉంటే 3వ వ్యక్తి ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకు తినాలా, నీళ్ళు తాగాల, బాత్రూంలో పోవాలా, అది ఉండాలి. అక్కడ మనం వాళ్ళకి సూచనలు కూడా ఇవ్వాలి. ఎక్కడ టోల్గేట్ కింద తిరుపతి సప్తగిరి టోల్గేట్ దగ్గర మనం సూచన ఇవ్వాలి. అక్కడ స్పీకర్లు పెట్టి అనౌన్స్ చేయాలి, మీరు ఒక 2 నిమిషాలు లేటుకైనా వెళ్ళాలి, 2 నిమిషాలు ముందుగా వెళ్తే ఈ మాదిరిగా మీకు పనిష్ పడుతుంది, వచ్చేటప్పుడు పైన టోల్గేట్ దగ్గర మీరు పంచ్ చేయించుకోవాలి, కింద దిగుతానే టైం పంచ్ చేయించుకోవాలి, సూచించిన సమయం ప్రకారమే వెళ్ళాలి, 2 నిమిషాలు లేటుగా వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు, 10 నిమిషాలు లేటుగా వెళ్ళినా, ముందుగా వెళ్తే ఈ మాదిరిగా మీ బండి నో ఎంట్రీ పడుతుంది, లేదా ఇంత ఫైన్ పడుతుంది, నెక్స్ట్ టైం నాట్ అలౌడ్ చేయబడదు, లేదా ఇంత ఫైన్ కట్టి రావాలి అనేటివి అన్ని భాషల్లోనూ అనౌన్స్ చేస్తూ ఉండాలి. పైన టోల్గేట్ దగ్గర, కింద టోల్గేట్ దగ్గర. ఈ మాదిరిగా ఇది మనం భక్తులకు తెలియచేయాలి. అలానే విన్న వాళ్ళకి కొంచెం పద్ధతిగా వాళ్ళకు ఏదో ఒకటి మనం చెప్తే పద్ధతిగా అప్పుడు కొంతకాలానికి దారిలోకి వస్తారు. అంతా ఇప్పుడు ఒక్కసారికి రావాలంటే రాదు. క్రమంగా మనము వాళ్ళకు మనం చేసుకుంటూ రావాలి. ఏమంటారు? అందరూ తిరుమలకి వస్తారు, అందరూ క్షేమంగా ఎంట్రీ చేరేటట్లు మనం చూసుకోవాలి. ఎవరన్నా తోక తిప్పినారనుకోండి, దానికి తగ్గట్టు మనం కొంచెం వాళ్ళకి తోక తిప్పితే మనం తోక కట్ చేయాలి.
చెరుకు బెల్లం బెల్లం పెట్టదు గాలికి లేసి తిప్పుతేనే అది చెరుకు రసము. దాన్ని కొంచెం పెద్ద పెనం మీద వేసి కాంచితేనే బెల్లం వస్తుంది. ఆ మాదిరిగానే ఒక్కసారిగా చెరుకు గడ్డ కట్టే నాకు బెల్లం పెట్టు అంటే పెడుతుందా? పెట్టదు కదా. దానికి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. మన వాళ్ళు కూడా అట్టే తయారైనారు. క్రమశిక్షణ అనేది రాలేదు. ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాల. సంస్కృతి సంప్రదాయాలు ఏం తెలియదు మన వాళ్ళకి. అన్నీ పోయినాయి, మర్చిపోయినారు. ఎవరైనా గుడికి వచ్చేటప్పుడు ఇదో పంచె కట్టుకొని రాయ్యా అంటే, నువ్వు బాగా చెప్పినావులయ్యా, ముందు తీర్థం పెట్టు, శటకోపం నెట్టు పెట్టు, మాది లేదా, నువ్వేం పెద్ద చెప్పొచ్చిన పూజారులని అంటా ఉన్నారు. నన్ను కూడా అన్నారులేండి, నేను గుళ్ళో పూజారినే. కాబట్టి వాళ్ళకి చెప్పడం, వీటికి చెప్పడం ఎందుకులే, తీర్థం ఇచ్చేసి ఇటు కర్మ ఇటైనా పోతాను, నెత్తని శటకోపం పెట్టేసి ప్రసాదం ఇచ్చి పంపించేయడమే. అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి గుడికి వచ్చేవాడు పంచె కట్టుకొని రావాలా, బొట్టు పెట్టుకొని రావాలా, సంప్రదాయాల వస్త్రాలతో రావాలా, టైటిల్తో షార్ట్లతో వస్తున్నారంటే గుడికి. ఏం చెప్పాలి, తిరుమలలో కూడా అంటే తిరుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనకు తెలుసుకుందాం, సరేనా? ఘాట్లో ప్రమాదాలు జరగకుండా ఇంటికి వాళ్ళంతా క్షేమంగా జరిగేటట్టు, అంటే తిరుమలకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా 99% ఇది ఫాలో అయితే ఘాట్ రోడ్లో యాక్సిడెంట్లు జరగవు. అవునా కాదా మీరే ఆలోచించేయండి. 10 నిమిషాలు వచ్చేటప్పుడు 12 నిమిషాలు పెంచడం, వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు పెంచడం, అంటే వెళ్ళేటప్పుడు 40 నిమిషాలను 50 నిమిషాలు చేయడం. మధ్యలో మన గార్డ్స్ ఉంటారు. ఎవడు ఎంత స్పీడ్గా పోతున్నాడా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. లేదా సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవడం, వాళ్ళకి నో ఎంట్రీ పెట్టడము, వాళ్ళకు కొంచెం ఛార్జ్ చేయడము, ఇలాంటివి మనం ముందు హెచ్చరించాల, మళ్ళీ పని చేయాలి. ఇలా మనం కొద్ది రోజులు చేసేటప్పటికి అందరికీ అలవాటు అయిపోతుంది. ఒరే తిరుమల ఘాటు 50 నిమిషాలు మనం ముందుగా బయలుదేరాలా, మధ్యలో కూడా ట్రాఫిక్లు జామ్ అవుతాయి, యాక్సిడెంట్లు అయితే మనకే కదా ప్రాబ్లము అనేది వాళ్ళకు అవగాహన కలిగించి వాళ్ళకు మంచి మార్గం నడిపించాలి. ఈ చిన్న ప్రయత్నం మనం చేద్దాం. భగవంతుని మెచ్చే విధంగా, భక్తులు క్షేమంగా ఇంటికి చేరే విధంగా. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమ శివాయ. ఓం నమో నారాయణ. జై శ్రీరామ్.